రాజకీయ పార్టీలు నాయకులు తమ ప్రవర్తనపై ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని విజయవాడలోని సుజనా ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. వెంకయ్య నాయుడు జీవిత చరిత్రను ఈ పుస్తకంలో మాశర్మ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరై తన అనుభవాలను ఉద్వేగభరితంగా పంచుకున్నారు. ఏపీ విభజన 2014లో కాకుండా అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదని, కానీ అప్పటి రాజకీయ కారణాల వల్ల అది జరగలేదని వెంకయ్య నాయుడు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని రాజకీయాల్లో వెంకయ్య నాయుడు పాటించిన విలువలను కొనియాడారు. ఆయన్ను యువతరం రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఆ జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడే 1973లోనే రాష్ట్రం రెండుగా విభజించబడి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది, ఎవరి యొక్క సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. చాలా ఆలస్యం జరిగింది రాజకీయ కారణాల వల్ల. అయితే ప్రధానమంత్రి అడ్డుపడితే మనకి రాష్ట్రానికి ప్రాజెక్టులు వచ్చి ఉండేవి కాదు. తప్పుడు ఆలోచన అది. ప్రధానమంత్రి గారు నేను చెప్పిన సూచనలు చేసిన పనులతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి కోరికలతో ఆయన అంగీకరించి ఆయన ఆమోదం ఉండబట్టి దాన్ని వర్క్ చేయడానికి, దాని కింద ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన సాధనం అవన్నీ కూడా మేము ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ప్రజా జీవితంలో క్రమశిక్షణ ముఖ్యం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మాట్లాడు మంచి భాష ఉపయోగించాలా. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా ఒక్కసారి ఆత్మ సమీక్ష చేసుకొని మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నత సాంప్రదాయాలు పాటిస్తున్నామా? ఇవాళ యువతరం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వీళ్ళందరికీ ఆయా రాజకీయ పార్టీలు శిక్షణ ఇవ్వాలి. ఈ పుస్తకం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది ఒక అసామాన్య వ్యక్తిత్వం, ఒక సుదీర్ఘ ప్రజా జీవితం, ఒక విలువలతో కూడుకున్నటువంటి నిరంతర ప్రయాణానికి అక్షర రూపంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా వెంకయ్యనాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని ఒక పుస్తక రూపంలో మనకు అందించినందుకు శర్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సమాజం సంకట పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందించాము, ప్రజల సమంజస ఆకాంక్షలకి ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా స్పందించాము, రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పడే పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్వార్థంతో కాకుండా ఏ విధంగా స్పందించి మనం పోరాటం చేశామనే విధానం మనం వెంకయ్యనాయుడు గారి జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.